అంగం రాహుల్ యొక్క మృతికి సంపూర్ణంగా ఏంటంటే కారణం కాలేజీలో ఉన్నటువంటి తోటి విద్యార్థులు. ఈ విషయాలు దీనికి సంబంధించిన ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి లోపల విచారణ చేయకపోవడం అనేది, సమగ్ర విచారణ చేయకపోవడం వల్ల ఇప్పటివరకు విషయాలు తెలియలేదు. మరి 35 రోజులు అవుతుంది మృతి చెంది. మరి మృతి చెందిన వ్యక్తి రాహుల్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసిళ్ళు. మరి DNA టెస్ట్ కూడా రిజల్ట్ వచ్చింది. మరి ఇటువంటి సందర్భంలో ఒక భూమిలో పాతిపెట్టబడ్డటువంటి మృతదేహాన్ని 30 రోజుల తర్వాత బయటకు తీయాలి అంటే ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అది కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ బాయిల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా ఇదేంటంటే ఇంత దారుణం ఉంటుందా? ఒక విద్యార్థిని మనం చదువుకోవడానికి మనము కాలేజీకి పంపిస్తే తిరిగి మనకు కనీసానికి మృతదేహాన్ని కూడా పంపించలేని స్థితి లోపల ఈ యొక్క కళాశాల యాజమాన్యాలు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఉన్నాయా అని చెప్పి శరీరం గగురు పొడిచేటటువంటి విధంగా ఈ యొక్క సందర్భం ఉన్నది. మరి ప్రజలు చాలా తీక్షణంగా గమనిస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తాయని. అటు పోలీస్ వ్యవస్థ ఎట్లాగూ వైఫల్యం చెందింది. మరి ప్రభుత్వం కూడా ఏంటంటే ఇప్పటివరకు పట్టించుకోకపోవడం, కనీసం కుటుంబాన్ని పరామర్శించకపోవడం అనేది చాలా అనుమానాలకు కారణమవుతుంది. ఎంతసేపు ప్రజలను ఏంటంటే డైవర్షన్ అంటే మీడియాను అడ్డం పెట్టుకొని అవసరం లేనటువంటి విషయాలను కూడా ప్రస్తావించేందంటే దాని ఒక ఇష్యూ లాగా చేసేందంటే ఇది చేస్తున్నారు. మరి నిన్న ఏదైతే అమరవీరుల స్తూపం దగ్గర చేసినటువంటి ఏదైతే ధర్నా ఉందో, మీ సవాళ్ళు ఏమైనా ఉండేదంటే మీరు అసెంబ్లీలో చూసుకోండి. అసెంబ్లీ లోపల మీరు చర్చ చేసుకోండి. మీకు ఒక వేదిక ఉన్నది. మీరు దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితుల మీద, సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఇటువంటి సమస్యలేమో పట్టించుకోకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదే రకంగా మరీ ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మేము స్పష్టంగా అడుగుతున్నాం. నిజంగానే కనుక మీకు ఈ వర్గాల పట్ల కనుక గౌరవము, ప్రేమ, అభిమానం కనుక ఉండేది ఉంటే 5 గంటల లోపల వచ్చేసి రాహుల్ కుటుంబానికి వాళ్ళకు అండగా నిలబడమని చెప్పేసి నేను కోరుతున్నా. మీరు ఇట్లా ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే మాత్రం ఎవరు కూడా కాలానికి అతీతులు కాదు. ఇది పవర్ అనేది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోతుంది. మీరు పవర్లకు రావడానికి కూడా మేము అందరం ఎంత కష్టపడ్డాము, ఏ రకంగా మీకు సాయం చేసినాము, సివిల్ సొసైటీ ఎంత సాయం చేసింది, దానివల్ల ఒక స్వల్ప మార్జిన్తో మేము గెలిచినామని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకోగలిగేటటువంటి శక్తి ఆయనకు ఉన్నది. కానీ మరి మీకు మాత్రం ఏంటంటే అధికారం రాగానే కళ్ళు నెత్తి మీకు ఎక్కినటువంటి విధంగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి రోహిత్ వేముల విషయం లోపల ఢిల్లీకి వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరామర్శించినటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఇప్పుడెందుకు రావట్లేదు, ఎప్పుడెందుకు జోక్యం చేసుకోవట్లేదు? మరి తల్లు అయినటువంటి సోనియా గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, వారి మీద అభిమానంతో, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, వాళ్ళ మీద అభిమానంతో ఏంటంటే మేము ఈ తల్లులను కాపాడుతున్నాం అనుకుంటే ఇవాళ ఈ రాహుల్ యొక్క తల్లి 30 రోజుల నుంచి ఏడుస్తున్నా, అసలు ఏడుస్తుంటే కళ్ళకు నీళ్ళు కూడా రానటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆమెను ఓదార్చేటటువంటి పాపన పోలేదు ఈ ప్రభుత్వాలంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది? కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏది శాశ్వతం కాదు, అధికారం కూడా శాశ్వతం కాదు. మానవత్వానికి మించినటువంటి అధికారం, రాజకీయం ఏం లేదు. మానవత్వాలే రాజకీయాలు మరిచినప్పుడు అటువంటి రాజకీయాలను ప్రజలు కూడా ఏంటంటే తిరస్కరిస్తారనేటటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వానికి టైం ఇచ్చినాం. 5 గంటల లోపల కనుక ప్రభుత్వం ముందుకు వచ్చేది ఉంటేనేమో కావాల్సినటువంటి కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి. లేకపోతే ప్రజలే మీదేసుకుంటారు. తప్పకుండా ప్రభుత్వం కనుక స్పందించకపోతే మృతదేహాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఇంటి ముందనే పెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఉన్నది 100% రాజకీయ హస్తం ఉన్నదనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే రాజకీయ హస్తం ఉన్నది కాబట్టే ఈ యొక్క విచారణ ఇంత లేట్ అయింది. 35 రోజుల వరకు కూడా మృతదేహం దొరకకపోవడానికి కారణం రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మీ యొక్క విచారణ తేడదల్లం చేయాలంటే మేము సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దానికి సంబంధించినటువంటి ఒక రిట్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేయడం జరిగింది. తప్పకుండా మేము ఆదేశాల కోసం చూస్తున్నాం. సిబిఐ విచారణ జరిగితే కానీ వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే మేము రాహుల్ మృతదేహాన్ని తీసుకొని రావాలని చెప్పి అంటే అది అక్కడి నుండి తీసుకొని రావడానికి మేము ప్రయత్నం చేసినాం. మేము చేసినటువంటి పోరాటం కష్టం వల్ల ఏంటంటే ఇలా DNA టెస్ట్ చేయించడము, అది బాడీని ఐడెంటిఫై చేయడము, తర్వాత తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం జరగడం ఒకటి జరుగుతుంది. తర్వాత అంత్యక్రియలు కూడా సజావుగా జరగాలి. ప్రభుత్వం అధికారికంగా, ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నది కాబట్టి అధికారిక లాంఛనాలతో ఏంటంటే రాహుల్ యొక్క మృతదేహానికి అంత్యక్రియలు జరగాలి. దీంతోపాటు కుటుంబాన్ని ఏంటంటే సంపూర్ణంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం తరఫు నుంచి ₹1 కోటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ₹1 కోటి, కళాశాల యాజమాన్యం నుంచి ₹1 కోటి, ₹3 కోట్ల వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించడమే కాకుండా కళాశాల యొక్క యాజమాన్యాన్ని కూడా కఠినంగా శిక్షించాలి. ఇటువంటి చర్యలు పునరావృతంగా కూడా చూడాలి. పిల్లల భవిష్యత్తును కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. వాటిని కాపాడడంతో పాటు ఈ యొక్క పరిస్థితి పునరావృతం కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి విద్యార్థి రక్షణ చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు వెళ్తుందా? లేకపోతే ఏంటంటే ఇది సమాజం మీదనే, సమాజానికి వదిలేసి చూస్తుందా? ఇప్పుడు రాజకీయం చేయడం కానీ, అధికారం రావడం కానీ ఇదేం బిజినెస్ కాదు. బిజినెస్ చేసుకోవాలనుకుంటే అనేక ఆప్షన్స్ ఉన్నాయి. దానికి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని బిజినెస్ చేయడం అనేది దుర్మార్గం. ఇటువంటి మానవత కోణంలో ఆలోచించాల్సిన విషయాల మీద కూడా రాజకీయ నాయకులు స్పందించట్లేదు అంటే రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిలుతుంది. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా నేను అందరూ నాయకులను కూడా నేను అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. దాసు సురేష్.
అంకం రాహుల్ది హత్య ఎంత హత్య అంటే దారుణమైన హత్య. కాలేజ్కి చదువుకుంటందుకు వచ్చిన ఒక అబ్బాయిని జనరల్గా ఆ అబ్బాయి ఏమన్నాడు, ఒక అమ్మాయితోటి చిన్న నువ్వు నా క్లాస్మేట్, నువ్వు నాకు తెలుసా అని ఇంటర్న్షిప్లో చేసిన చాటింగ్కు ఈ విధంగా హత్య చేయడం అనేది కేవలం ఆడొక పేదోడు, ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ అని చెప్పేసి హత్య చేయడం జరిగింది. దీనిని ఎటువంటి స్పందన లేకుండా మంచిగా కప్పిపెట్టిన ప్రభుత్వాలు, పోలీస్ శాఖది ఇది మరో హత్య అని నేను అంటాను. పిల్లలు ఏం చెప్పారంటే, ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, మామూలుగా చాటు చేసిన పాపానికి వాడిని ఒకటే వేధిస్తున్నారు కాబట్టి 23 తారీఖు వరకు వాడిని వేధించడమే జరిగింది. చాటింగ్ చేసిన పాపానికి 24, 25 తారీఖు రోజు భయపడి కాలేజ్కి వెళ్ళకుండా హాస్టల్లోనే ఉంటున్నాడు. అరే ఉండకురా, ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు, సరే కాలేజ్కి వెళ్దాంరా, మరి క్లాసులు మిస్ అవుతున్నాం అని చెప్పేసి హాలిడేస్లో కాలేజ్ పెట్టినటువంటి అదే కాలేజ్కి MVSRకి వెళ్ళడం జరిగింది 26th రోజు. అక్కడ కూడా 4 గంటలు వీళ్ళు విపరీతంగా వేధిస్తే ఈ సిద్ధార్థ అండ్ బ్యాచ్ ఆ కాలేజ్ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోకపోతే ఆ అబ్బాయి వచ్చి తిరిగి మళ్ళీ ఫ్రెండ్స్కి చెప్పిండట. చెప్తే సరేనా ఊకే వేధిస్తారు కదా, నిన్ను ఫిజికల్గా కలిస్తే వాళ్ళ యొక్క టార్చర్ నువ్వు తట్టుకోలేకపోతున్నావు, దా మరి మా హాస్టల్లో ఉండు, అక్కడ పడుకుంటే మళ్ళీ ఏమైనా చేయగలని ఫ్రెండ్స్ తీసుకొని వీళ్ళ హాస్టల్లో పడుకోబెట్టుకొని అరే ఏం భయపడకు, ఇంటికి వెళ్ళిపో, ఏదైనా ఉంటే మమ్మీ వాళ్ళు చూసుకుంటారు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తే వాళ్ళ సలహా మేరకు 27th రోజు మార్నింగ్ బయటికి వచ్చి కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చి రావడం జరిగింది. ఆ పిల్లలు మాత్రము కరెక్ట్నే గైడ్ చేసారు ఇంటికి వెళ్ళమని. పొలిమేర దాటనంటున్న మన తెలంగాణ పోలీసులు, మన ప్రశ్నించే గొంతుకలు కేవీఆర్ లాంటి జర్నలిస్టుని మాత్రము పట్టపగలు ఆంధ్ర పోలీసుల్ని తెచ్చి ఎటువంటి ముందు వారెంట్ లేకుండా ఏదో ఉగ్రవాదిని తీవ్రవాదిని అరెస్ట్ చేయడానికి మాత్రము ఎంకరేజ్ చేస్తారు తెలంగాణ పోలీసులు. వాళ్ళ మీద ఎటువంటి, ఇప్పుడు భార్యని ఆడపిల్ల ఆమె ఏం పాపం చేసింది, అయ్యో నా భర్తను తెలంగాణకి ఎందుకు తీసుకోవతున్నారు మీరు పోలీసులు ఎవరా అని ఎవరమే అడుగుతాం కదా. అడిగిన పాపానికి ఆ పిల్లని ఎట్లా పడితే అట్లా పోలీసులు గుంజి ఆ వీడియోలు చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మీకు లేరా పిల్లలు, మీకు లేరా చెల్లెళ్ళు, అట్లనే నాకు గుంజేది, ఆ పిల్లగాడు ఏమైనా ఉగ్రవాద తీవ్రవాద ఆ విలేకరి, అట్లా చేయడానికి మాత్రం మన తెలంగాణ పోలీసులు సహకరిస్తారు. మరి ఇక్కడేం పుట్టింది, మీకు చీమునెత్తురు లేదా, ఈ యొక్క అంకం రాహుల్ యొక్క హత్యని మీరెందుకు ఛేదించరు, మేము పొలిమేర దాటమని ఎట్లా అంటున్నారు, మీ యొక్క సమన్వయం ఉంటే కనీసము అబ్బాయి చనిపోకపోవు, మీరు కనుక పట్టించుకుంటే కాలేజీలో జరుగుతున్నటువంటి విషయాలపైన మీ సూపర్విజన్ ఉంటే అది పోయింది, కనీసం చనిపోయినాక శవం తేవడానికి కూడా శవం కూడా తొందరగా వచ్చేవాడు మీరు కనుక సమన్వయం ఉంటే. ఎట్లా నెగ్లెక్ట్ చేస్తారు, ఒక తండ్రి వచ్చి అల్లాడుకుంటే మీ పోలీస్ స్టేషన్లో కూర్చుంటే కాచిగూడ పోలీసులు సిఐగిన ఆరామ్సే ఎట్లుంటారు సార్, వారం రోజులు రోజు తిప్పించుకొని కూర్చోబెట్టుకొని ఛాయలు ఇచ్చినారు. అప్పుడే కనుక మీరు పట్టించుకొని ఉంటే కనీసం బాడీ అనేది కళ్ళారా చూసుకునేదిగా తల్లి, ఈరోజు ఆమె మెంటల్ షాక్ గురయ్యేది కాదు కదా, అప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు. అది మళ్ళీ మీరు ఎంత బుద్ధిమంతులు అంటే శ్రీ చైతన్య కాలేజీలో నారాయణ అనే పిల్లగాడు చచ్చిపోతే 5 నిమిషాలలో కేసును క్లోజ్ చేస్తారు. ఉరిపెట్టుకొని చచ్చిపోయింది, ఇక ఆత్మహత్య అయిపోయింది. వాడి ఇంటికాడ 2 రోజులలోనే వాడిని మరి హాస్టల్ని అదంతా ఉదంతం జరిగితే హాస్టలే కదా పూర్తి బాధ్యత, బయటికి రానియకుండా బాగా పైసలు ఉందన్న అహంకారంతో 5-10 లక్షల కేసుని క్లోజ్ చేపిస్తారు. అదే పాపం ఆడపిల్లలు హాల్ టికెట్లు ఇవ్వండి మాకు చదువుకునే హక్కు ఉందని ప్రాథమిక హక్కు కోసం పోరాడితే అలా ఈపులు మీ పోలీసు వాళ్ళు ఎర్రగా చేస్తారు. మీరు ఇక్కడ బాగా పనిచేస్తారు సార్, కానీ ఈ పేదోనికి మాత్రం న్యాయం చేసేందుకు మీకు అన్నీ అడ్డే ఉంటాయి. మీరు మంచిగా ఉన్నోనికి చుట్టాలు అవుతారు, లేనోనికి దూరం అవుతున్నారు. మాకు క్లియర్గా తెలుస్తుంది. అది ప్రమేయం లేకపోతే ఇట్లా ఎందుకు ఉంటుంది సార్. ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్యంగా ఇది 2 డిపార్ట్మెంట్లకు సంబంధించింది. ఒకటి పోలీస్ శాఖ, రెండోది హోమ్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ 2. అవి 2 కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతి కిందనే ఉన్నాయి. ఇప్పటికి కూడా సార్ గారికి మరి ఇష్యూ తెలిసిందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే సీఎం పదవి చేయడానికి ఆయనకు టైం ఉండదు. మరి రెండింటిని ఆయన ఎట్లా సమన్వయం చేస్తాడు, ఆయన ఏ విధంగా న్యాయం చేస్తాడు, ఇవేం తక్కువ కాదు. ఇవి 2 తెలంగాణ సమాజం లోపల కీలకమైనటువంటి శాఖలు. ఆ శాఖల్ని అన్నిటిని ఆయన ఎట్లా మోస్తాడు, అసలు ఆయన తీసుకోవడమే తప్ప, అన్నిటినీ ఆయన తీసుకున్నాడు. సూపర్విజన్ లేదు, ఆ కాలేజ్కి ఇప్పటికి ఒక మెమో ఇష్యూ లేదు, ఆ పోలీసులను ఇప్పటివరకు ఏం జరుగుతుందని తెలుసుకోలేదు, అసలు ఈ విషయం పైన స్పందించలేదు. కనీసం నీ మంత్రులను వచ్చిరంటే వాళ్ళు కూడా దిక్కులేరు. పేరెంట్స్కి న్యాయం అనేది పూర్తి స్థాయిలో ఎవరం చేయలేము, ఎందుకంటే ఎదిగిన ఒక కొడుకు ఆమె బీడీలు చుట్టుకొని సాధింది అంటే ఆ యొక్క ఎమోషన్స్ని ఎవరు మనం ఫుల్ఫిల్ చేయలేము. కాకపోతే ఏంటంటే ఉపశమనంగా ఆ యొక్క ఎవరైతే దుర్మార్గులు హంతకులు ఉన్నారో ఇప్పటికి కూడా మంచిగా 35 డేస్ నుంచి ఇంట్లో పడుకున్నారో, ఎంత ధైర్యం ఉంటే సమాజానికి, ప్రజలకు, పోలీసులకు, ప్రభుత్వాలకు సవాలు విసిరి హత్య చేసి వాడు టెక్నికల్గా తెలివి చొప్పున ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తే కొంచెం ఒకటి ఉపశమనం ఉంటుంది. 2 వాళ్ళు చాలా బీద కుటుంబము, ఛార్జెస్ లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా ప్రభుత్వము దాని యొక్క తప్పుని సరిదిద్దుకొని వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇచ్చి ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చి ఆ ఉన్న పాపకు నెక్స్ట్ ఆమె స్కూల్ ఫస్ట్ గవర్నమెంట్ కోరుట్ల కాలేజ్
కాలేజీలో జాయిన్ అయింది. తన యొక్క చదువు కొంచెం మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తే కొంచెం ఏదైనా తల్లిదండ్రులకు ఊరటనిచ్చినట్టు అవుతుంది. ఈ కాలేజ్ యాజమాన్యము దీన్ని అసలు సీల్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయిని నలుగురు కలిసి చంపిరు. అదే కాలేజీలో జరిగింది ఉదంతనము. ఇప్పుడు జరిగింది. అక్కడ డిసిప్లినరీ కమిటీ లేదు, మేము స్వయాన వెళ్ళి చూసినాము. మళ్ళీ యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా లేదు. అక్కడ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వాళ్ళు నోటీస్ బోర్డులో పెట్టలేదు. సీసీ కెమెరాలు కూడా సరిగ్గా సూపర్విజన్ లేదు. చాలా అడుగడుగున నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఆ కాలేజ్ని యూజీసీ A to Z మొత్తము దాన్ని ఎంక్వైరీ చేసి ఒక విచారణ కమిటీ వేసి ఆ కాలేజ్ని ఉంచాలా తీయాలనేది కూడా ఆలోచించాలి. వాళ్ళు జవాబుదారితనం ఉండాలి, నిబద్ధతతో పనిచేయాలి, పక్షపాతంగా ఉండాలి. ఓటు అనేది ప్రతి ఒక్కరికి సమానమే. ఉన్నోడు లేడనేటువంటి భేదాలతోటి కనుక మీరు పరిపాలించదలుచుకుంటే ఇంకా ఇట్లాంటివి ఉపేక్షించలేదు. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నాం. మేమే 90% ఉన్నాం బడుగు బలహీన వర్గాలము. ఇదే మీకు లాస్ట్. నెక్స్ట్ వచ్చేది మా సీఎంలే ఉంటారు, మా మంత్రులే ఉంటారు. మేము ప్రశ్నించే గొంతుకలే మేము రేపు ఉంటారు. మీరు ఇప్పటికైనా కూడా ఈ రోజు నుంచి మమ్మల్ని న్యాయంతో, ధర్మంతో, నీతితోటి, నిజాయితీతోటి ఉంటేనే కొనసాగుతారు. లేకపోతే అగ్గైతే ఇరు రాష్ట్రాలు. అంటే ఏం చేయాలి సార్, ఏం చెప్పాలి సార్? ఈ టీవీలల్లో వీళ్ళు చెప్తూనే ఉన్నారు. ఓ మెసేజ్ వల్ల ఇదంతా లవరు ఉన్నాడట, ఆ లవర్ ఇట్లా చేసిండు. మరి అన్ని ఏం చేసిండ్రో ఇక వాళ్ళకే తెలియాలి. ఈ పోలీసులే కనిపెట్టాలి. మేము రీల్స్ చేసినాం అన్నట్టు. అంటే మా బాబు ఇట్లా కనబడతలేడు, 10 days అవుతుంది అని నేను మా పాప ఇట్లా ఏడ్చుకుంటా ఒక వీడియో చేసినాం. అందరికీ ఇక ఇన్స్టాగ్రాము, అందరు ఇప్పుడు యూట్యూబ్ అందరు చూస్తున్నారు కదా. మా పిల్లలు చేస్తారు అన్నట్టు, మా పిల్లలు చేస్తారు. మా ఊర్లో వీళ్ళ ఫ్రెండ్సే ఉన్నారు అందులో. ఈ ఆంటీ మరి ఇట్లా చేసి పెడదామని అంటే, సరే నాన్న పెడదాం మరి, అయ్యో అట్లన్నా తెలుస్తుంది కావచ్చు అని చేస్తే ఆంధ్ర దాకా పోయింది. ఇది ఇక ఆంధ్ర దాకా పోయింది. అక్కడ చూసి 7 నాడు మాకు ఫొటోస్ పంపిండ్రు. ఈ డ్రెస్సు, ఈ శవముది ఫోటో పంపిండ్రు. ఫోటో పంపితే మా ఆయనకు మేము పంపినాం. అంటే నేను చూడలేను, మా పాప చూసిందట. ఆ ఫోటోలు నాకు చూపించలేదు మా పాప. ఇంకా ఏడుస్తా అని, ఇప్పటికే ఏడుస్తుంది. ఇక మా అమ్మ చూస్తే మళ్ళీ ఇంత ఏడుస్తుంది, మరి అవునో కాదో అని ఇక చూపించలేదు. వేరే వాళ్ళలాగా అనిపించింది ఆ మొహం చూస్తే అట్లా. ఇక తను కూడా మా అన్నయ్య అని అనుకోలేదు, అది కూడా వేరే వాళ్ళ లెక్కనే ఉంది అనుకొని ఇక డాడీ అని పంపింది. ఇక అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళిండు 7 నాడు నైట్ సింగరైకొండకు. ప్రభుత్వంది ఏమో కానీ ఈ కాలేజీ వాళ్ళు కొంచెం పట్టించుకుంటే మాకేం అనిపించకపోవు. కాలేజీ వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. అయ్యో ఇప్పుడు ఆ 2 కాలేజీలు ఒకరి అయినట, కనీసం వాళ్ళన్నా కొంచెమన్నా ఇట్లా చెప్పాలి కదా. 10 వారం 10 రోజులు కాలేజీ కొన్నప్పుడు మరి వస్తలేడమ్మా అని చెప్పాలి కదా. ఒక్క క్లాస్ మిస్ అయితే చెప్పేటోళ్ళు వారం 10 రోజుల నుంచి పోతలేడని ఒక్క మాట ఫోన్ చేయలేరు. ఇక కాలేజీ వాళ్ళ నిర్లక్ష్యం అయితే ఉంది. ఈ ప్రభుత్వం అంటే ఈ పోలీసులు కూడా కొంచెం కేర్లెస్ తీసిండ్రు. మేము మిస్ అయిండు అని చేసినాము అంటే మాకు చనిపోతాడని మాకేం తెలుసు సార్, చంపేస్తారు ఇట్లా అని. ఈ మిస్ అయిందని చెప్పినప్పుడు కనీసం సీసీ ఫుటేజ్ అన్న కొంచెం తొందరగా చేస్తాన్నా కానీ మాకు తెలుస్తుండే కావచ్చు. ఆయనకు తెలుసు, ఆయనే సారీ చెప్పమన్నాడు కదా, చెప్పద్దాం పోనీ అని అన్నాడట. సరే చెప్దామన్నాడు, కానీ వీడిని అసలు మనసున పట్టనియలేరట. ఫోన్లు వేసుకుంటా బెదిరించుడు చేసుడు అనేసరికి ఈడు ఇక మరి ఇంటికన్నా పోయేస్తారు 2-3 రోజులు అట్లా పోతన్నా సాల్వ్ అవుతుంది కావచ్చు అని ఇంటికి వస్తా అన్నోని కాస్త ఫోన్ చేసి అన్ని అటు ఇటు అసలు మైండ్ పని చేయకుండా వేసి పాడేసారు. ఇక 12 దాకా. నేను ఒక్కటే అడుగుతున్నా, నా కొడుకు అయింది ఇంకెవ్వరికి కావద్దు. మళ్ళీ నా కొడుకుని చంపిన వాళ్ళకి మాత్రం ఈ శిక్ష పడేటట్టయితే చూడుర్రి. ఇదొక్కటి మీరు నాకు చేసే సహాయం అంటే ఇదొక్కటే. ఇక అందరికి దయచేసి నా కొడుకు పట్టిన గతి ఇంకొళ్ళకి పడద్దు. ఇట్లా ఇంకొకరిని చంపకుండా చూడుర్రి. తర్వాత నా కొడుకు ఇట్లా చేసిన వాళ్ళు కనిపెట్టి కొంచెం శిక్ష పడేటట్టయితే చూడుర్రి. లేకుంటే అందరు ఉండి కూడా వేస్టే, మీరు బతికి కూడా వేస్టే, శివాల కిందికి లెక్క నా దృష్టిలోనైతే. ఇది మాత్రం చెప్తున్నా.